చిట్టమ్మా, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. మనకి చాలా పనులున్నాయి, వెళ్దాం రా. వస్తున్నాను, నువ్వు పదొదినా. లత రండి. అమ్మా, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక పిచ్చెక్కిపోతుందమ్మా. నాకు ఆల్రెడీ పిచ్చెక్కిందిరా. తొందరగా ఆ భాస్కర్ సంగతి తేల్చండి, లేదంటే మీ అక్క జీవితం నిలువున నాశనమైపోతుందిరా. అత్త, ఆ నాగమణికి బిడ్డ కూడా ఉందా? అవును చిట్టి, ఆ బిడ్డకి మీ అన్న ముద్దు కూడా పెట్టాడు. ఒక తండ్రి బిడ్డకి ఎంత ప్రేమగా ముద్దు పెడతాడో అంతే ప్రేమగా ముద్దు పెట్టాడు. అందుకే చెప్తున్నాను, వాడికి నాగమణికి మధ్య అక్రమ సంబంధం ఉంది అని. అదే నిజమైతే ఆ దేవుడు కూడా మా అన్నయ్యని కాపాలేడత్తా. అది అబద్ధమైతే మాత్రం నువ్వు నీ కూతురు ముందు తలదించుకోవాల్సి వస్తుంది. నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ నా కూతురికి మాత్రం అన్యాయం జరగకూడదు. అదే నా బాధ. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మా వదినకి అన్యాయం జరగదత్తా. ఏది నిజమో ఏది అబద్ధమో త్వరలోనే తేలుతాను. ప్రస్తుతానికి ఈ విషయాన్ని వదిలేయండి, లోపలికి రాత్తా. చూసావా నాన్న, ఆ లల్లుడు గారు పరాయి ఆడదాంతో మాట్లాడడం చూసేసి కాంతం ఎలా లబలబలాడిపోతుందో. అవునే చింతామణి, పాపం ఎంతైనా కూతురు కాపురం కదా, నాశనం అయిపోతుందని తెగ బాధపడిపోతుంది. అయినా అప్పుడే ఏమైంది, ఇప్పుడు కదా అసలు ఆట మొదలయ్యేది. ఇంతకీ ఇప్పుడేటి చేస్తున్నావు నాన్న? పోలీసు బాబాయిలకి ఫోన్ చేస్తున్నాను. కాంతమ్మ దగ్గర బ్లాక్ మనీ, దొంగ బంగారం ఉన్నాయని కంప్లైంట్ ఇస్తున్నాను. దాన్ని అడ్డం పెట్టుకుని ఆ అత్తాకోళ్ల మధ్య మళ్ళీ చిచ్చు పెట్టబోతున్నాను. మతిగాని పోయిందేంటి నాన్న? బ్లాక్ మనీ ఉందని చెప్తే కాంతమ్మ డబ్బులు పోతాయి, కానీ అత్త కొడల మధ్య చిచ్చేలా పుడుతుంది. ఒసే ఉబ్బమొహమా, నేను చెప్పేసి జాగ్రత్తగా విను. సర్లే చెప్పు దిబ్బమొహం. నన్ను దిబ్బమొహం అంటావా? మరి నువ్వు నన్ను ఉబ్బమొహం అనలేదేంటి? సర్లే, కాంతమ్మ దగ్గర బ్లాక్ మనీ ఉందని, దొంగ బంగారం ఉందని కంప్లైంటింగ్ ఇచ్చామనుకో, పోలీసులు వచ్చారనుకో, ఆ డబ్బంతా ఊటికి నోటు కింద పంచుతుందని, ఆ బంగారం కూడా ఓటు కోసం ఎరవేయబోతుందని వాళ్ళని నమ్మించేస్తాం. దాంతో నీలాంబర్ని ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హత వేటు వేసేస్తారు. నిజమేనన్నోయ్, జనాలకు గనక ఓటు కోసం నోటు అని డబ్బులు పంచుతుంటే ఆ అభ్యర్థిని ఎలక్షన్స్ లో పాల్గొనకుండా ఆపేస్తారు. అవును కదూ? అవునే, ప్రస్తుతం మనం అదే ప్రయోగం చేయబోతున్నాం. ఉండు, పోలీస్ బాబాయిలకి ఫోన్ చేస్తాను. హలో, ఎవరండి? నేనండి, పోతురాజుని. పోతురాజా? వాడేవుడు? అయ్య బాబోయ్, కాంతమ్మ గారి బంధువునండి. ఓహో, ఆ పోతురాజు గారా? చెప్పండి సార్, ఏంటి సంగతులు? సంగతులేమి లేవు గాని, మా నీలాంబరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడింది తెలుసు కదా? తెలుసు. ఆ అమ్మాయి ఓట్లు కొనడానికి రెడీ అయిపోయిందండి బాబు. ఓట్లు కొంటున్నారా? అవునండి, తన మొహం చూసి ఎలాగూ జనాలు ఓట్లేరని ఓట్లను కొందామని లక్షల లక్షలు డబ్బులు తెచ్చుకుందండి. అంతేకాదండి, బంగారపు వస్తువులు తీసుకొచ్చి అందరికి పంచాలని చూస్తుందండి. వాట్? డబ్బులు పంచడమే కాకుండా బంగారం కూడా పంచుతున్నారా? నేను చెప్తే మీరు నమ్మరు గాని, బేగా ఇంటికొచ్చేసేయండి, సాక్ష్యాలు మొత్తం మీకే చూపించేస్తాం. మీరు చెప్పేది నిజమేనా? మీ మీద ఒట్టండి బాబు. నా మీద ఒట్టు కాదు. అక్కడికొచ్చాక డబ్బు నగలు లేకపోతే కాంతమ్మ గారు చెడామడా వాయించేస్తారు. పైనుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫోన్ చేసి నా ఉద్యోగం తీయించేస్తారు. అందుకే నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు పక్కా నిజం చెప్తున్నారా లేదా? 100% నిజం అండి. ఇక్కడికి వస్తే మీకే అర్థం అవుద్ది. నేను 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఏమయ్యా జీప్తి, కానిస్టేబుల్ పదా. ఏమే చింతామణి, ఇంకా సేపట్లో పోలీసులు రావడం, కాంతమ్మ దగ్గరున్న డబ్బు నగల్ని సీజ్ చేయడం, ఓటుకు పంచడానికి తెచ్చారని ఆ డబ్బు నగల్ని పట్టుకెళ్ళిపోవడం, ఓటుకు నోట్లు పంచుతుందని ఆ నీలాంబర్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసేయడం కన్ఫర్మ్ గా జరగబోతున్నాయే. అవునన్నోయ్, నీ బుర్రే బుర్రా
చిట్టమ్మకి కాంతమ్మకి గొడవ ఎలా అవుతుందా అనుకున్నా కానీ నీలాంబర్ని గనక ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఆపేస్తే కాంతమ్మే కావాలని నా కూతురు నిరికించిందని ఎమ్మెల్యే పోటీ చేయకుండా ఆపిందని మనం ఎలాగో గోల చేస్తాం. దాంతో అత్తాకోడలిద్దరూ గొడవ పడ్డం ఖాయం. మరి పోతురాజు అంటే ఏమనుకున్నావే? పచ్చని సంసారంలో చిచ్చెట్టడంలో హారితేరిపోయాను అంతే. అవునా అన్నోయ్, మళ్ళీ ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మళ్ళీ కాంతమ్మకి లేనిపోని అనుమానాలు వచ్చేస్తాయి. పద పద పద. చిట్టమ్మా, త్వరలో నీ కడుపున పండంటి బిడ్డ పుడుతుంది. అదే నా ఇంటి కోడలవుతుందని నువ్వు నాకు మాట కూడా ఇచ్చావు, మర్చిపోకూడదు. ఈ చిట్టమ్మ మాటిస్తే ప్రాణం ఇచ్చైనా నిలబెట్టుకుంటుందదినా. ఎప్పటికైనా నా బిడ్డే నీ ఇంటికోళ్ళు, సరేనా? నా బంగారు చిట్టి. అవును నీలాంబరి, నా మనవడు నెల తక్కువ వాడైనా బుర్రా నా బుర్రే వచ్చింది. అందుకే నా కొడుక్కి పుట్టబోయే బిడ్డ నీ ఇంటి కోడలే అవుతుంది. అలా అని నేను మాటిస్తున్నాను. మగ పిల్లాడు వాళ్ళం మేం మీకు మాట ఇవ్వాలి, కానీ ఆడపిల్లవాళ్ళు మీరు మాకు మాట ఇవ్వడం ఏంటి? ఎవరికి మాటిస్తే ఏంటి? నా కొడుకు బిడ్డకి నీ కొడుక్కి పెళ్లి జరిపించి రెండుగా ఉన్న కుటుంబాల్ని ఒకటి చేసి తీరుతాను. ఇదే ఈ కాంతమ్మ శపథం. సరిపోయింది. నాకు పుట్టేది ఆడబిడ్డో మగబిడ్డో తెలీదు. అప్పుడే మీరు మాత్రం శబదాల మీద శబదాలు చేసేసుకుంటున్నారు. చిట్టి, నీకు ఆడపిల్లే పుట్టాలమ్మా. అది నా కూతురు కొడుకునే పెళ్లి చేసుకోవాలి. నా మనవడు నా మనవరాలు భార్యాభర్తలు కావాలి. అది నేను కళ్ళారా చూడాలి. ఏటి కాంతమత్తా, మేం కళ్ళారా చూడవా? నువ్వు వచ్చేదాకా మేముండవా? చిట్టి, ఏంటమ్మా ఆ మాటలు? పొరపాటును కూడా అలా అను. మీ చేతుల మీదుగా నేను పోవాలి. నా కంటి ముందు మీరెప్పటికీ పోరు. అంత దూరం వస్తే ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తాను. నాకు తెలుసత్తా, మేమంటే నీకెంత ప్రేమ. చిట్టమ్మ, మీ అత్తాకోడలు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తా. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. ఏ నీలాంబరి, నువ్వు కూడా చూడవే. ఇదిగో, ఇందులో కోట్ల రూపాయల డబ్బుంది. ఇందులో సగం నీకు, సగం చిట్టమ్మకి. బంగారం కూడా ఉంది. అది నేను కష్టపడి ఏ అన్యాయాలు ఏ అక్రమాలు చేయకుండా నిజాయితీగా సంపాదించిన బంగారం. అందులో సగం నీకు, సగం చిట్టమ్మకి. ఇకపోతే ఆస్తి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సగం నీ కొడుక్కి, సగం చిట్టమ్మకి పుట్టబోయే బిడ్డకి. కాంతమత్తా, ఏటి అప్పగింతలు? అసలు ఈ ఆస్తులన్నీ మాకు ఎవరు రాసివ్వమని అన్నారు? అవునమ్మా, అప్పుడే ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అవునత్తా. తలరాత బాగోకపోతే చిన్న తాడే పామై కాటేస్తుందంట. డబ్బుకి, బంగారాలకి, ఆస్తులకి గ్యారంటీ ఉందేమో కాని సగటు మనిషికి గ్యారంటీ లేదు. అందుకనే నేను చావకు ముందే ఆస్తి పంపకాలు చేసేస్తే నా బాధ్యత తీరిపోతుందని ఇలా చేశాను. నా మాటని ఎవ్వరూ కాదనకూడదు. అత్తా, అసలు వీళ్ళ సేట నాకు అస్సలు ఇష్టం లేదు. అవునమ్మా, నాకు ఇష్టం లేదు. ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని అప్పుడే ఆస్తి పంపకాలు చేస్తున్నావు. అమ్మా, నీ ఆస్తి వద్దు, నీ బంగారం వద్దు. ఇంతే సంతోషంగా, ఇంతే ఆనందంగా మా అమ్మ మాతో పాటు ఉంటే అంతే చాలు. అదే మాకు కోట్ల రూపాయల ఆస్తితో సమానం. నేను ముందే ఊహించానే
మీరంతా ఇలా అంటారని. అందుకే వీలునామా రాయించి మరీ తెచ్చాను. మీరు వద్దన్నా కాదన్నా ఈ రోజు నుంచి ఈ ఆస్తి, ఈ డబ్బు, ఈ నగలన్నీ మీవే. నీలు, నీ వాటా నువ్వు తీసుకో. చిట్టి, నీ వాటా నువ్వు కూడా తీసుకోవాలి, తప్పదు. అమ్మా, నువ్వెందుకో తొందరపడుతున్నావు అనిపిస్తుంది. లేదురా, పగతో, ద్వేషంతో, అసూయతో ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఆ పగలు, ప్రతీకారాలు, అసూయలు చచ్చాయి కాబట్టే ఇక నన్ను మనిషిగా మారనివ్వు. మనిషిగా చేసే పనులు చేయనివ్వు. ఈ డబ్బు, నగలు, ఆస్తులు ఇక్కడే ఉండనివ్వు. జనాలంతా చూస్తుండగా వాళ్ల సమక్షంలోనే ఇస్తాను. చింత, చూసావా? కాంతమ్మ ఆస్తిని కూతురికి కోడలికి పంచేస్తుందంట. అవునన్నా, ఆ ఆస్తి చిట్టమ్మకి నీలాంబరికి దక్కకూడదనే కదా పోలీసులకు ఫోన్ చేసి చెప్పేశావు. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు. బ్లాక్ మనీ అని చెప్పి డబ్బు మొత్తం లాక్కెళ్ళిపోతారు. దరిద్రం వదిలిపోతుంది. ఒకవేళ ఇదంతా వైట్ మనీ అయితే? నువ్వు చెప్పింది నిజమేనే. అందుకు కూడా నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటి నాన్న అది? ఇప్పుడు చెప్పను, శ్రీమంతం జరిగేటప్పుడు చెప్తా. పద. పద. గాజులు తొడిగి పుట్టింటి వాళ్ళు జరిపించాల్సిన కార్యక్రమాలన్నీ నువ్వే జరిపించు. నేను ముత్తైదువునైతే అలాగే జరిపించేదాన్ని. నిండు ముత్తైదువు నువ్వు జరిపించడమే న్యాయం. అమ్మా, పాపం, తను ఎంత కాదనుకున్నా చిట్టమ్మకి తను జన్మనివ్వలేదు. కేవలం పెంచిన తల్లి మాత్రమే. అందుకనే ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరిపించమని తనంటుంది. చూడు కోకిలమ్మ, నువ్వు కన్నతల్లివి కాకపోవచ్చు, కానీ పెంచిన తల్లికి కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. హక్కు, అధికారాలు కూడా ఉంటాయి. అవునే, అందుకనే ఈ కార్యక్రమం నీ చేతులతో జరిపించడమే న్యాయం. అదేదో నువ్వే కానివ్వు కోకిలమ్మ. సరే కాని. ఆగో.
మేము పెంచిన తల్లి అనగానే కాదు నా కన్న తల్లి అని చిట్టెమ్మ అనలేదు. నేను పెంచిన తల్లినేంటి చిట్టెమ్మ నా కన్న కూతురే అని నువ్వు అనలేదు. అంటే చిట్టెమ్మ నీ కూతురు కదా? అంటే మేమనుకుంటున్నట్టుగా చిట్టెమ్మ శంకరనారాయణ కూతురేనా? ఏటి మాట్లాడుతున్నారు బాబాయ్? నేను మా అమ్మకి పెంపుడు కూతుర్నేటి? నేను ఇలా కన్న కూతుర్నే కదా. మరైతే ఆ ముక్క ఇందాకనలేదేంటమ్మా? మర్చిపోయారా? అదేం లేదు సార్. కనీ పెంచిన తల్లివి అని మీరన్నారేమో అనుకొని వీళ్ళు అనుకున్నారు. అంతేగాని ఓన్లీ పెంచిన తల్లివి అన్నారని వీళ్ళు అస్సలు అనుకోలేదు సార్. అంతేగా చిట్టమ్మ? అవును అవును బాబాయ్, కానీ పెంచిన తల్లి అని అన్నారేమో అనుకున్నా. ఒట్టి పెంచిన తల్లి అన్నారని మేము అనుకోలేదు బాబాయ్. అసలు సరిగా వినిపించలేదు. అవునవును, వినపడలేదు. సర్లే అమ్మా, కానివ్వండి కానివ్వండి. బే బాబు గారు, అమ్మా మీరు కూడా రండమ్మా. కాంతమ్మా, నువ్వు స్వయాన చిట్టెమ్మ కత్తవి. పుట్టింటి వాళ్ళ ఆశీస్సులు అయిపోయాయి. ఇక దక్కాల్సింది అత్తింటి వాళ్ళ ఆశీస్సులే. నువ్వు కానివ్వు. బాబు గారు, నేనా? ఆలోచిస్తున్నావేంటి? కానివ్వు. ఒకప్పుడైతే నిన్ను అనవసరంగా పిలిచారేమో అనుకునేవాళ్లం. కాని ఇప్పుడలా కాదులే. నిండు మనసుతో నువ్విచ్చే ఆశీర్వాదం చిట్టెమ్మకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానివ్వు, ఆశీర్వదించు.
ఒరే రవి, నువ్వు కూడా రారా. రా.